శ్రోతలందరికీ నమస్కారం. ఏ పండుగ వచ్చినా ఏడాదికి ఒకసారి వస్తుంది. ఏ పండుగైనా ఖర్చు అయితే మాత్రం తప్పదు. కానీ ఇది మాత్రం 5 ఏళ్లకి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ. ఈ పండుగకి పూజించే దేవుళ్ల సంఖ్య మనకున్న దేవుళ్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ. ఆ దేవుళ్లే ఓటర్లు. వాళ్ళని పూజించేది ఎలక్షన్స్ లో పోటీ చేసే నాయకులు. అది కూడా నెల రోజులు మాత్రమే. అయితే ఈ ఓట్ల పండుగప్పుడు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. వాళ్ల దర్శనాలు చేసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, చివరికి వాళ్ల జేబుల హుండీల్లో డబ్బులు కూడా వేస్తూ ఉంటారు. మరి ఏంటి ఈ ఎన్నికల విచిత్రం? ఒలుక్కేద్దాం. అన్ని పండుగలకు జనాల డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఎన్నికల పండుగకు మాత్రమే ఖర్చు ఉండకపోగా కొందరికి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే లీడర్ల విషయానికి వస్తే ప్రారంభోత్సవాలు, ఉత్సవాలు, శంకుస్థాపనలప్పుడు తప్పితే మిగతా రోజుల్లో ప్రజలకు దర్శనం ఇవ్వడం కాస్త కష్టమే. అందరూ ఇలాగే ఉంటారని కాదు. అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల్ని వెన్నంటి ఉండి వాళ్ల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించే నాయకులు కూడా ఉన్నారు. సొంత డబ్బుతో ప్రజలకు మేలు చేసేవాళ్లు లేకపోలేదు. ఎలాంటి నాయకుడైనా ఓట్ల పండగ వస్తోందంటే మాత్రం 4-5 నెలల ముందే హడావుడు మొదలు పెడతాడు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ప్రజల కష్టాల్ని తెలుసుకోవడం, వీలైతే సాయం చేయడం, మండలాల వారీగా సమస్యలను తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తారు. అంతటితో అయిపోతుందా అంటే అది ఆరంభం మాత్రమే. ఇంకా ఖర్చు చేయాల్సింది చాలా ఉంది. ఎలక్షన్స్ కి ముందు 2-3 నెలల పాటు కార్యకర్తల ఖర్చులన్నీ లీడర్లే పెట్టుకుంటారు. ప్రచారానికి ప్రత్యేకంగా వాహనాలు సిద్ధం చేసుకుంటారు. పార్టీ కండువాల నుంచి జెండాల వరకు అన్నింటినీ రెడీ చేసుకుంటారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. ఇవి మాత్రమే గెలుపుని తెచ్చిపెడతాయా? కాదు. చివరి అంకంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడమే అసలైన పని. అందుకోసం ఇవ్వని హామీ అంటూ ఉండదు. కొన్ని చోట్ల ఓటుకు నోటు ఇచ్చి ఓటర్లను తమ పుట్టలు వేసుకుంటారు. అయితే చాలా చోట్ల అమ్ముడుపోని ఓటర్లు, ఓట్లు కొనని లీడర్లు కూడా ఉంటారు. అయితే ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అలవాటు చేసింది మాత్రం లీడర్లే. మన దేశంలో పేదలే ఎక్కువ. వాళ్లకు లీడర్లు డబ్బు ఇచ్చినప్పుడు నో చెప్పకుండా తీసుకోవడానికి కారణం ఆ ఫ్యాక్టరీ. లీడర్లు ఇచ్చే డబ్బుతో కొన్ని అవసరాలు తీరుతాయి అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటారు. అలాగని అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉందని చెప్పడం లేదు. ఇప్పటికీ పైసా తీసుకోకుండా సరైన లీడర్కి ఓటు వేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయానికి వస్తే ఇదివరకటితో పోలిస్తే వాళ్లు పెట్టే ఖర్చు ఇప్పుడు చాలా పెరిగింది. ఎన్నికలు మొదలైన రోజుల్లో అంటే 1952 ప్రాంతంలో గెలవాలంటే ఆ అభ్యర్థికి ప్రజాభిమానం ఉంటే చాలు. కానీ ఇప్పుడు డబ్బు కూడా ఉండాలి. కోట్లు కుమ్మరిస్తే గానీ కుర్చీ దక్కడం లేదు. కండువాలు, జెండాలు కొనడం నుంచి ఓట్లను కొనడం వరకు ఎంతో ఖర్చు చేయాలి. ఈ మధ్య లోకల్ లీడర్ల మద్దతు కోసం కూడా భారీగానే ముడుపులు ముట్టజెప్తూ ఉన్నారు అభ్యర్థులు. ఇంతకీ వీళ్ల డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఈ ఖర్చు ఎంత? దీనికి అంతం ఎక్కడ? ఒక్కసారి చూద్దాం. వీటిలన్నిటిలో ముఖ్యంగా అభ్యర్థులందరికీ అవసరం అయ్యేది డేటా సమీకరించడం. నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ల సమస్యలు ఏంటి, నాయకుల నుంచి ఏం ఆశిస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు జరగాలనుకుంటున్నారు, ఏ ఊళ్ళో ఏ నాయకుడి బలం ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో తనకు వ్యతిరేకత ఉంది వంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గంతో సంబంధాలు ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రజాభిప్రాయం కూడా మారుతూ ఉంటుంది. అందుకే ఎన్నికలకు 3-4 నెలల ముందు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం నాయకులకు చాలా అవసరం. అందుకే నాయకులు ఈ డేటా సేకరించడానికి ప్రత్యేకంగా డేటా టీం ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ టీంతో ప్రత్యేకంగా సర్వే చేయించుకుంటారు. వాళ్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలు సదరు అభ్యర్థి గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి సమస్యలున్నాయి, వాటిని తీర్చడానికి మార్గాలు ఏమున్నాయి, బలమైన లీడర్లు ఎవరున్నారు, వాళ్ల లూప్ హోల్స్ ఏంటి వంటి విషయాలు కూపీలాగుతారు. వాళ్లు తెలుసుకున్న ప్రతి విషయాన్ని రికార్డ్ చేసి అభ్యర్థులకు పంపుతారు. ఆ డేటా ఆధారంగా ఎక్కడ ఎక్కువ ప్రచారం చేయాలి, ఎక్కడ ఓ మాదిరి ప్రచారం చేసినా ఓట్లు పడతాయి అనేవి బేరీజు చేసుకుని ముందడుగు వేస్తారు అభ్యర్థులు. అయితే ఈ డేటా సేకరించడం కూడా చిన్న విషయమేమీ కాదండోయ్. లక్షల్లో వ్యవహారం, భారీ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతది రోజు రోజుకి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయా అనేది చూసుకోవడం. ఎన్నికల్లో ముందు సర్వే చేయించేందుకు కూడా ప్రచారంలో కూడా ఈ టీం ని వాడుకుంటూ ఉన్నారు పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఉదాహరణకి ఒక అభ్యర్థి తన ప్రచారం రోడ్ మ్యాప్ ను డేటా టీం కు ముందుగానే పంపుతాడు. దాంతో సదరు అభ్యర్థి ఆ రోజు ఏ గ్రామాల్లో ప్రచారం చేయాలి అనుకుంటున్నాడో ఆ గ్రామాలకు ముందుగానే డేటా టీం వెళ్తుంది. అక్కడి లీడర్ల గురించి, సమస్యల గురించి తెలుసుకుని అభ్యర్థికి చెప్తారు. అంతేకాదు అభ్యర్థి ఏం మాట్లాడితే ఓట్లు పడతాయనేది కూడా వాళ్లే చెప్తారు. ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రచారం ముగిసిన తర్వాత వాళ్లలో ఏమైనా మార్పు కనిపించిందా లేదా, ప్రచారం వల్ల ఓట్లు పెరిగే అవకాశాలున్నాయా లేవా, ఇలాంటి అనేక విషయాలను సర్వే టీం సేకరిస్తుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థి
అభ్యర్థికి ఆ డేటా ఇస్తుంది. ఆ డేటాలో జనాలు పాజిటివ్ గా ఉంటే పర్వాలేదు, కానీ ఇంకా అభ్యర్థి మీద నెగటివ్ ఇంప్రెషన్ తో ఉంటే మరోసారి ఆ ఊరికి ప్రచారానికి వెళ్తారు. ఓటర్లను నమ్మించడానికి మరికొన్ని ప్రయత్నాలు చేస్తారు. లేదంటే ఆ గ్రామంలో ఆపోజిట్ గా ఉన్న లీడర్ ని కలుపుకుని పోవడం, ఆకర్షించడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రచారం చేసేటప్పుడు డేటా అందడం వల్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే దానికోసం ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఎమ్మెల్యే క్యాండిడేట్లలో చాలా మంది ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి నియోజకవర్గ పార్టీ లీడర్లతో కమ్యూనికేషన్ పెంచుకునేందుకు ఖర్చు పెడుతూ ఉంటారు. మండలాల వారీగా మీటింగులు పెట్టి బలం బలహీనతలను తెలుసుకుంటారు. నాయకులను పెద్ద హోటల్స్ కి పిలిపించి పార్టీలు ఇచ్చి వాళ్ల అవసరాలు తీర్చి లోకల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే ఇలా కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల ఎలక్షన్ ముగిసే వరకు ఏ ఊరిలో చీమ చిటుక్కుమన్న అభ్యర్థులకి తెలిసిపోతుంది. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కూడా ఆ లీడర్లు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఓటర్లకు ఏ అంశాలను చెప్పాలి, ఏ అంశాలని కప్పిపుచ్చాలి అనే విషయాలు ఆ అభ్యర్థులకి తెలుస్తాయి. సరే, ఇంకొక విషయం ఏంటంటే హై క్వాలిటీ కంటెంట్. ఈ హై క్వాలిటీ కంటెంట్ ఏంటా అని అనుకుంటున్నారా? ఈ మధ్య అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు, సభలు పెట్టినప్పుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అందుకు ఓట్లు ఉండే చిన్న గ్రామాల సర్పంచులు తమ పార్టీలో చేరితే 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీ అయితే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ కండువా కప్పుకుంటే డిమాండ్ ఆధారంగా లక్షల్లో చెల్లిస్తూ ఉన్నారు. టిక్కెట్ ఆశించి రాని వాళ్లలో 5,000 పైగా ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న లీడర్లు నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు కొన్ని కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండే రెబల్ లీడర్లు ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే నియోజకవర్గాలు కూడా లేకపోలేదు. మన దేశం మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అభ్యర్థులకు డబ్బులు పంచాలనే ఆలోచన లేదు, ఓటర్లకు తీసుకోవాలనే ఆలోచన లేదు. క్యాండిడేట్లు పార్టీలను బట్టి ఓట్లు వేశారు. చాలా కాలం పాటు పరిస్థితి అలానే ఉంది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి 5,000 రూపాయలు ఖర్చు అవడమే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు కొన్ని చోట్ల ఒక్క సీటు కోసం 5,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఆశ్చర్యం లేదు. అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజకీయ నాయకులు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం పెరగడంతో డబ్బులు పెంచైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ పద్ధతిని తెచ్చారు కొందరు. అది ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారింది. కొన్ని చోట్ల నోటు లేనిదే ఓటు వేయమని ప్రజలే తెగేసి చెప్పే పరిస్థితి. అందుకే నాయకులు పైసలు పంచేందుకు రెడీ అవుతున్నారు. జనాలు ఓట్లు వేసేందుకు మరో 10 రోజుల సమయం ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు రేట్ ఫిక్స్ చేసి పంచేందుకు రెడీ అవుతూ ఉన్నాయి. కొందరు నాయకులు ఒక్కో ఓటుకు 1,000 రూపాయల నుంచి 2,000 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. డబ్బు పంచేందుకు ఊళ్లలో ప్రత్యేకంగా కొందరిని ఇన్ఛార్జీలుగా నియమించుకున్నారు. వాళ్ల చేతికి ఎన్నికలకు 1-2 రోజుల ముందు ఓటర్ల లిస్టు, డబ్బులు ఇస్తారు. డబ్బు చేతికి అందగానే గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేసేలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అపోజిషన్ పార్టీలు బలంగా ఉన్న చోట మంత్రుల నియోజకవర్గాలు, జనరల్ స్థానాలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు అభ్యర్థులుగా ఉన్న చోట పోటీని బట్టి ఓటుకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పంచేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఇంకో కీ రోల్ ప్లే చేసేది మాత్రం మద్యం అనే చెప్పాలి. ప్రచారంలో పొద్దంతా తిరిగి నాయకులు, కార్యకర్తలు చీకటి పడగానే మందుతో విందు చేసుకుంటారు, బిర్యానీతో కడుపు నింపుకుంటున్నారు. ఈ దావతుల ఖర్చు కూడా పోటీ చేస్తున్న అభ్యర్థులకే. కొన్ని ప్రాంతాల్లో అయితే ఓటర్లకు కూడా మందు, మటన్ పంచుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు పండుగలు వస్తే చాలా చోట్ల ఇంటికి కిలో మటన్, ఒక మందు బాటిల్ ని పంచిపెట్టినట్టు ఇదివరకు వార్తలు కూడా వచ్చాయి. కొన్ని చోట్ల డివిజన్లు, వార్డుల వారీగా కుల సంఘాలకు లిక్కర్ పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి జెండాలు, కండువాలు మా పరిస్థితి ఏంటా అని అనుకుంటూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్టే సభలు, సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు జెండాలు, కండువాలు, టీషర్ట్లు, టోపీలు, కరపత్రాలు పంచుతూ ఉంటారు అభ్యర్థులు. వాటన్నిటికీ లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. పార్టీల తరఫున పోటీ చేసే నాయకుల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థుల వరకు అందరూ తమ గుర్తును ప్రమోట్ చేసుకునేందుకు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఒక్కో కరపత్రానికి 3 నుంచి 5 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక టీషర్ట్ల విషయానికి వస్తే కాస్త క్వాలిటీ టీషర్ట్ల కోసం 150 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరి సభలు, సమావేశాలు అంటారా? ఒక చోట సభ పెట్టాలంటే మామూలు విషయం కాదండి. అందుకు పెద్ద ఎత్తున ప్లానింగ్ తో పాటు భారీగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. సభకు కావలసిన లైటింగ్ నుంచి సౌండ్ సిస్టమ్, ఫ్లవర్ డెకరేషన్, కుర్చీలు, టెంట్లు అన్ని అద్దెకి తీసుకురావాలి. చిన్న సభ పెట్టినా లక్షల్లో ఖర్చు చేయాలి. 30 నుంచి 40 వేల మందితో భారీ సభ పెట్టాలంటే 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా. సరే, ఈ ఎన్నికల్లో అభ్యర్థులే కాదు పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని గెలిపించడానికి చాలా ఖర్చు చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు
ప్రధాన పార్టీకి ఓటు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. దాదాపు 250 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధిని మెచ్చుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు షేర్ చేసిన వీడియోల్లో అభ్యర్థుల ఫోటోలు, వీడియో క్లిప్పులు ఉండవు. కాబట్టి ఆ ఖర్చు అభ్యర్థుల ప్రచార ఖర్చు కిందకి రాదు. ఒకవేళ అభ్యర్థులు ఫోటోలతో ప్రచారం చేస్తే అది అభ్యర్థి ఖర్చు కిందకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్పింది. అయితే పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయించడానికి అడ్వర్టైజింగ్ కంపెనీలకు భారీగానే చెల్లిస్తున్నారు. కొందరైతే యాక్టర్లు, కళాకారులను సభలకు తీసుకెళ్లి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంకాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. కొందరు నాయకులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటర్వ్యూలు కూడా చేయించుకుంటున్నారు. మరి సోషల్ ప్రచారం ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక్కసారి చూద్దాం. సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి అభ్యర్థులు బాగానే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎన్నికల రోజుల్లో పల్లె ప్రజలకు గుర్తొచ్చేది ఆట పాట. ఎన్నికల నెల రోజుల ముందు నుంచే ఊరూరా ప్రచార రథాలు తిరుగుతూ ఉంటాయి. వాటిపై కళాకారులు డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ వాటి ద్వారా క్యాండిడేట్ల గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఖర్చుకి వెనకాడడం లేదండి. ఇలా అందరూ కళాకారుల కోసం చూడడం వల్ల ఆ బృందాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి మరీ కళాకారులను రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జానపద గాయకులు, డాన్సర్లు, ఆర్కెస్ట్రా, డప్పు కళాకారులు, కోలాటాలు ఆడే మహిళలు, ఒగ్గుడోలు కళాకారులకు డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని టీంలలో సభ్యులు ఒక్కొక్కరు రోజుకు 5 నుంచి 10,000 రూపాయల వరకు తీసుకుంటూ ఉన్నారు. వీళ్లలో 2 నుంచి 3,000 రూపాయల వరకు తీసుకునే జూనియర్ కళాకారులు కూడా ఉన్నారు. డబ్బుతో పాటు వీళ్లందరికీ భోజనం, వసతి బాధ్యత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులదే. మరి కార్యకర్తల హవా ఎలా ఉంటుంది అని చూసుకుంటే, పార్టీ కోసం తనని నమ్ముకున్న నాయకుడి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులు ఇప్పుడు చాలా తక్కువనే చెప్పుకోవాలి. పైసల కోసం, పరిచయం పెంచుకోవడం కోసం నాయకుల వెంట ఉండే కార్యకర్తలే ఎక్కువ. ఇలాంటి వాళ్లు చాలా కాస్ట్లీ. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాళ్ల పనులు వదులుకుని నాయకుడి వెంట ఉన్నందుకు ఒకేసారి ఏకమొత్తంగా కొంత డబ్బు తీసుకుంటారు. అది ఎంతన్నది ఆ కార్యకర్త స్థాయిని బట్టి ఉంటుంది. వాళ్లు ప్రచారానికి వచ్చిన ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. దీనికోసం ఒక్కొక్కరికి రోజుకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ప్రచార రథాలు, వాహనాల గురించి మాట్లాడుకుంటే, నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి అభ్యర్థులు ప్రత్యేకంగా వెహికల్స్ ని అద్దెకు తీసుకుంటారు. కొందరు సొంతంగా వెహికల్స్ కొని వాటికి మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. ప్రచార రథాల చుట్టూ ఫ్లెక్సీలు ఒతికిస్తారు. ప్రతి వెహికల్ కు ఒక మినీ జనరేటర్, డీజే సౌండ్ సిస్టమ్ ఉంటుంది. వీటన్నిటికీ కలిపి రోజుకు ఒక్కొక్క వాహనానికి 6 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు అభ్యర్థుల వెంట ఎప్పుడూ ముఖ్య కార్యకర్తలు, సన్నిహితులు ఉంటారు. వాళ్ల కోసం కొన్ని కార్లను అద్దెకి తీసుకుంటారు. లేదంటే కార్యకర్తల వెహికల్స్ వాడుకుంటారు. అలా వాడుకుంటే రోజు ఫ్యూయల్ కొట్టిస్తారు. అభ్యర్థి వెంట వచ్చే వాళ్ల కోసం ఏర్పాటు చేసిన వెహికల్స్ తో పాటు అభ్యర్థి కోసం ఊళ్లలో ప్రచారం చేసే చోట లీడర్ల వాహనాలు, వాళ్ల అనుచరుల బైక్ల ఫ్యూయల్ ఖర్చు కూడా నాయకుడే భరిస్తాడు. ర్యాలీల టైంలో అయితే వందల సంఖ్యలో కార్యకర్తలు బైకులపై నాయకుడి వెంట నడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాయకుడి వెంటే కాదు, పెట్రోల్ బంకుల్లో కూడా వెహికల్స్ క్యూ ఉంటుంది. ఒక్కో వెహికల్ కు 100 రూపాయల నుంచి 500 వరకు పెట్రోల్ కొట్టించే బాధ్యత ఆ నాయకుడిదే. మరి ర్యాలీల గిరాకీ ఎలా ఉంటుందో చూస్తే, నాయకుడు ముందు నడుస్తూ ఉంటే వెనక పెద్ద గుంపు వెళ్తుంది. అలా అతను వెంట నడుస్తూ జై కొట్టే వాళ్లలో సగం కంటే ఎక్కువ మంది కూలీలే ఉంటారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొంటూ 1,00,000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు రోజు ఉదయం గ్రామాల్లో ఉన్న తమ పార్టీ లీడర్లకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రచార పనికి వచ్చిన జనాలకు కూలీ ఇవ్వడం, వారికి భోజనాలు పెట్టించడం, వాహనాల కిరాయి, సాయంత్రం లిక్కర్ దావత్ వంటివన్నీ ఈ డబ్బులతో మేనేజ్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలకు ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ. మరుసటి రోజు పనికి వస్తారో రారోనన్న అనుమానం ఉన్న చోట అడ్వాన్స్ గా డబ్బులిచ్చి మరీ పని చేయించుకుంటూ ఉన్నారు. అభ్యర్థుల నడుమ ఉన్న పోటీని బట్టి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రేటు నడుస్తూ ఉంటుంది. ఇంటింటి ప్రచారానికి వస్తే ఓ రేటు, పెద్ద నాయకుల మీటింగులకు వస్తే ఇంకో రేటు, జనాల్ని తీసుకొచ్చే వ్యక్తులకు ఓ రేటు, పాదయాత్రలో పాల్గొంటే ఇంకో రేటు. రాజకీయ పార్టీల ప్రచారానికి వచ్చే వాళ్లకు రోజుకు 200 రూపాయలు, పాదయాత్రలో పాల్గొంటే ఓ రేటు, రాజకీయ పార్టీల ప్రచారానికి వచ్చే వాళ్లకి రోజుకు 200 రూపాయలు. పెద్ద నాయకుల సభలు, ర్యాలీలకు వస్తే 300 రూపాయలతో పాటు బీరు లేదంటే క్వార్టర్ సీసా పంచుతున్నారు. ప్రచారానికి 50 నుంచి 100 మందిని పట్టుకొచ్చే టీం ఇన్ఛార్జికి రోజుకి 2,000 రూపాయలు. అన్ని పనులు నెత్తినేసుకుని ప్రచారం నిర్వహించే వార్డు మెంబర్ స్థాయి లీడర్ కి డైలీ 5,000 రూపాయలు. అయితే రిజర్వ్ సీట్లలో ఈ రేట్లు కాస్త తక్కువగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న జనరల్ సీట్లలో కోట్లాది ఆస్తులు ఉన్నోళ్లు, వ్యాపారులు, రియల్టర్లు మాత్రమే నిలబడగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే మండిపోతున్న రేట్లను తట్టుకోవాలంటే మామూలుకి సాధ్యం
సాధ్యం కాదు కదా. సరే, మరి చేరికల మాట ఏంటి అని ఒక్కసారి చూసుకుంటే, మామూలు ఓటర్లాగే లోకల్ లీడర్లు కూడా ఏ పార్టీ నాయకుడు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీలో చేరి ఆ నాయకుడికి జై కొడుతూ ఉన్నారు. దాంతో తమ పార్టీ లీడర్లను కాపాడుకోవడం కోసం ఇతర పార్టీల నుంచి లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. అంతేకాదండి, అకౌంట్లను మెయింటైన్ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ప్రత్యేకంగా టీముల్ని పెట్టుకున్నారు. సోషల్ మీడియా పోస్టులతో హల్చల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అభ్యర్థులు మండలానికి ఒక చొప్పున నియమించుకున్నారు. అలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వివిధ హోదాల్లో కనీసం 300 నుంచి 500 మంది వరకు పనిచేస్తున్నారు. వీళ్ల వల్లే ఎన్నికల వాతావరణం రాగానే యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలు రెట్టింపు యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్లు ఆ మెయిన్ లీడర్లు, కార్యకర్తలతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. అభ్యర్థి ప్రచారం చేసే రూట్ మ్యాప్, ఇంతకు ముందు ఆయన చేసిన మంచి పనుల గురించి, ప్రత్యర్థి లోపాలు లాంటివన్నీ ఆ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు. కార్యకర్తలకు అభ్యర్థి ఏదైనా విషయం చెప్పాలన్నా ఈ గ్రూపుల ద్వారానే చెప్తాడు. అంతేకాదండోయ్, వీళ్లే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిలో అభ్యర్థి ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి వాటిలో రకరకాల పోస్టులు పెట్టి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రత్యర్థుల మీద నెగటివిటీ పెంచే పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. పార్టీల కోసం ఆన్లైన్ లో సర్వేలు చేస్తూ ఉంటారు. వెబ్సైట్ లో కంటెంట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు. చదువులేని వాళ్లు, సోషల్ మీడియా వాడని వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా SMS, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా మంది అభ్యర్థులు. నియోజకవర్గంలోని ప్రజలకు మెసేజ్లు పంపించడం, ఫోన్ కాల్స్ లో అభ్యర్థి వాయిస్ మెసేజ్ ని వినిపించడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీనికోసం కూడా డబ్బు బాగానే ఖర్చు చేస్తున్నారు. చివరిగా ఒక మాట, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటర్లు మాత్రం జాగ్రత్తతో ఉండాలి. 5 ఏళ్లు మనల్ని పాలించే అధికారం వాళ్లకి కట్టబెడుతూ ఉన్నాం కాబట్టి వాళ్లు విద్య, వైద్యం లాంటి కనీస అవసరాలు అందించాలి. మన కోసం పని చేయలేనప్పుడు వాళ్లను నిలదీసేందుకైనా ప్రలోభాలకు లొంగకుండా చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలి.